హాయ్, నేను అనుశ్రీ. ఇటీవలి కాలంలో యూత్లో హార్ట్ అటాక్లతో మరణాలు సంభవించడం ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో కూడా చాలామంది గుండె నొప్పితో మరణించిన వార్తలను కూడా చూసాం. ఈ నేపథ్యంలో మన గుండె ఆరోగ్యంగా పనిచేయాలంటే మనం ఏం చేయాలి? గుండెకు మంచేది, గుండెను చెడగొట్టేదేది? ఏం తినాలి, ఏం మానేయాలి? హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి? అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ వయసులో వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ? ప్రస్తుతం అందరినీ వెంటాడుతున్న సమస్య ఇది. దీనికి నిపుణులు సూచించిన కొన్ని పద్ధతులు నేను మీకు చెప్తాను. మన ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువగా ప్రోటీన్స్, తక్కువ నూనె ఉండే విధంగా చూసుకోవాలి. డైట్ సరిగా ఉంటే సమస్య సగం పరిష్కారం అయిపోయినట్లే. అందుకే మన ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. నూనెలు, కొవ్వు పదార్థాలు తగ్గించుకుంటే ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. ఇక మనం వాడే నూనెల్లో ఏది మంచిది, ఏది చెడ్డది అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిలే బెస్ట్ అని కొంతమంది అనుకుంటారు. అలాగే గానుగ నూనెలు, అదే పల్లి నూనె, లేదంటే పప్పు నూనెలు, లేదంటే కొంతమంది ఆలివ్ ఆయిల్ మంచిదని అనుకుంటూ ఉంటారు. దాని గురించి కొన్ని ఎంక్వైరీస్ కూడా చేస్తూ ఉంటారు, ఏది వాడాలి, ఏది బెస్ట్ అని. అయితే నూనె ఏదైనా చెడ్డదే. అందుకే వీలైనంత తక్కువగా నూనెలు వాడటం ఆరోగ్యానికి మంచిది. ఇక ఆహారం తర్వాత మరో ప్రధాన విషయం వ్యాయామం. ఎక్సర్సైజ్ అంటే గంటల తరబడి జిమ్లో ఉండటం కాదు, మినిమం వర్కౌట్ చేస్తే చాలు. దీనికోసం వారానికి కనీసం 5 రోజులు, రోజుకో అరగంట చొప్పున నడక తప్పనిసరి. ఇక లిఫ్ట్లు మానేసి కొంచెం మెట్లు ఎక్కడం దిగడం లాంటివి చేస్తే ఇంకొంచెం వర్కౌట్ అయినట్టే లెక్క. మరీ ముఖ్యంగా ఒకే సీట్లో ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో నిలబడి కాస్త అటు ఇటు నడవాలి. చాలామంది గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నడక మంచిదా లేక జాగింగ్ చేయాలా అనే సందిగ్ధంలో కూడా ఉంటారు. అయితే డాక్టర్స్ చెప్తున్న దాని ప్రకారం గుండెకు నడకే ఉత్తమం. జాగింగ్లో కొంత రిస్క్ ఉంటుంది. ఓ వయసు దాటిన తర్వాత జాగింగ్ చేస్తే గుండె మీద ఒత్తిడి పెరిగి ప్రమాదానికి గురి కావచ్చు. కాబట్టి మీ జాయింట్స్ కూడా జాగింగ్ వల్ల ఇబ్బంది పడే ప్రమాదం ఏర్పడుతుంది. హార్ట్ అటాక్స్కి మరో ప్రధాన కారణం ధూమపానం. అందుకే సిగరెట్స్ని మానేయాలి. అలవాటు లేకుంటే అసలు ముట్టుకోవద్దు. ఇది మగాళ్ళకి మాత్రమే కాదు, రీసెంట్ డేస్లో చాలామందిని చూస్తున్నాం, మహిళలు కూడా సిగరెట్లు తాగడం కనిపిస్తోంది. కొన్ని రిపోర్ట్స్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందుకే అందరూ సిగరెట్లకు బాయ్ బాయ్ చెప్పేయాలి. ఇక గుండెపోటుకు మరో కారణం అధిక బరువు. అధిక బరువు అంటే ఒబేసిటీ మాత్రమే కాదు, మన హైట్కి తగ్గ వెయిట్ని మెయింటైన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం కూడా చాలా ముఖ్యం. అందుకే ఎప్పటికప్పుడు బీపీ, షుగర్ను చెక్ చేసుకోవాలి. లో బీపీ ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. ఇక షుగర్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మీ షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. అందుకు రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవాలి. ఇక చాలామందికి ఒక అపోహ ఉంటుంది, మన శరీరంలో కొవ్వును కండగా మార్చుకోగలమని అనుకుంటారు. ఇది పూర్తిగా ప్రమాదకరమైన అపోహ. కొవ్వు, కండ వేరువేరు కాబట్టి కొవ్వును కరిగించుకొని కండగా మార్చుకుంటామనే అపోహ పెట్టుకోకండి. ఇక కొవ్వు అనేది వయసుతో నిమిత్తం లేకుండా చిన్నప్పటి నుంచే పేరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొవ్వు విషయంలో ముందు నుంచే జాగ్రత్త తీసుకోవటం మంచిది. కొవ్వు రక్తంలోకి చేరాక అది గుండె వాల్వులను మూసేసి గుండెపోటుకు కారణం అవుతుంది. అందుకే కొవ్వును కంట్రోల్ చేసుకోవటం ఎంతో ముఖ్యం. చాలాసార్లు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తికి కూడా ఒకేసారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని సైలెంట్ అటాక్ అంటారు. అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ చెకప్ చేయించుకోవాలి. నిర్లక్ష్యం ప్రమాదకరం. అందుకే మీరు 30 ఏళ్లు దాటిన తర్వాత పరీక్షలు చేయించుకోవటం మంచిది. వీటిలో రొటీన్ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకుంటే చాలు. వీటితో పాటు ఎకో టెస్ట్, ట్రెడ్మిల్ చేయించుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. గుండెపోటు వంశపారంపర్యంగా కూడా వచ్చే పరిస్థితులున్నాయి. మీ కుటుంబంలో గుండెపోటు లాంటివి ఏమైనా ఉంటే మీరు తప్పకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు గుండెపోటుతో బాధపడితే పిల్లలకు కూడా వంశపారంపర్యంగా గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. మన దేశంలో జెనెటికల్గా అమెరికన్, యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ. దగ్గర సంబంధాల వల్ల కాంజెనిటల్ అబ్నార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు. ఇక ఆడవాళ్లకంటే మగవాళ్లలో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. తలనొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం కూడా ఒక్కోసారి గుండెపోటుకి కారణమవుతుంది. ఇక చాలా సందర్భాల్లో ఒత్తిడి వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే స్ట్రెస్ని తగ్గించుకోవాలి. లైఫ్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అనుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ప్రతి విషయంలో తీవ్ర ఒత్తిడి తీసుకోవడం మంచిది కాదు. ఇటీవల మన దేశంలో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న యువకుల్లో గుండెపోటు వచ్చే సందర్భాలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యాయామం లేకపోవటం, జంక్ ఫుడ్ పెరిగిపోవటం. మనం యవ్వనంలో ఉన్నంతకాలం మన శరీర ప్రకృతి మనం చేసే తప్పుల నుంచి మనల్ని కాపాడుతుంది. అయితే ఒక వయసు దాటిన తర్వాత మాత్రం మనం బయోలాజికల్ క్లాక్ని అనుసరించకపోతే ప్రమాదమే. మన శరీరం అప్పుడు చేతులెత్తేస్తుంది.
సమయానికి భోజనం చేయకపోవటం మీకు చాలా సమస్యలను తీసుకొస్తుంది. ఇందులో గ్యాస్ట్రైటిస్తో పాటు మీ గుండెకు సైతం ప్రమాదం ఉంది. మీరు టైంకి భోజనం చేయకపోవటం వల్ల ఏదో ఒక జంక్ ఫుడ్ని తీసుకుంటారు. దీనివల్ల మీ ఆహారం జీర్ణం కావటానికి ఉపయోగపడే ఎంజైమ్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. దీనివల్ల మీ ఆహారంలో కొవ్వు పదార్థాలు పూర్తిగా కరగకుండానే రక్తంలో కలిసిపోతాయి. అందుకే అకాల భోజనాలు చేయకుండా సమయానికి నియమిత ఆహారం తినటం మంచిది. బాగా వేపిన పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ డీప్ ఫ్రై చేసినవి ఇలాంటి జంక్ ఫుడ్తో చాలా ప్రమాదం. చాలామంది ఈ కొలెస్ట్రాల్ని ఎలా కంట్రోల్ చేయాలని రకరకాల తంటాలు పడతారు. ఒక స్థాయి కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే మీరు తప్పకుండా మందులు వాడాల్సిందే. ఇక మన ఆహారపు అలవాట్లను కంట్రోల్ చేయడంతో పాటు వాల్నట్స్ లాంటివి తినటం, వాకింగ్ చేయటం ద్వారా కూడా కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. మన ఆఫీస్లోనో లేక ఇంట్లోనో ఎవరికైనా గుండెపోటు వచ్చినట్లు అనుమానం వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఎవరికైనా గుండెపోటు వస్తే ముందుగా గుండెపోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి. వెంటనే ఒక ఆస్పిరిన్ మాత్ర ఆ వ్యక్తి నాలుగు కింద పెట్టండి. మీ దగ్గర సోర్బిట్రేట్ మాత్ర అందుబాటులో ఉంటే అది కూడా పెట్టొచ్చు. ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరికి తీసుకువెళ్ళండి. గుండెపోటు వచ్చిన వారికి మొదటి గంటలోపునే మరణం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే గోల్డెన్ అవర్లోనే హాస్పిటల్లో చేర్చి కార్డియాలజిస్ట్ని సంప్రదించండి. చాలామంది గుండెపోటును గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుని పొరబడతారు. దీనివల్ల ప్రాణాలు పోయిన సందర్భాలు కోకొల్లలు. అందుకే వెంటనే హాస్పిటల్కు వెళ్ళాలి. ఈసీజీ చూస్తే కానీ అది గ్యాస్ట్రిక్ సమస్య లేక గుండెపోట అని నిర్ధారణ చేయటం కుదరదు. అందుకే ఎవరూ రిస్క్ తీసుకోవద్దు.